అందరికీ నమస్కారం. నెల్లూరు ప్రైమ్ టీవీకి స్వాగతం పలుకుతున్నది మీ ఈతకోట సుబ్బారావు. 100 ఏళ్ల నాటి ఆహ్వాన పత్రిక, అది దొరల నాటి ఆహ్వాన పత్రిక, అది కూడా విందుకు సంబంధించిన ఆహ్వాన పత్రిక. దాని వివరాలు చూద్దాం. ఆంగ్లేయుల పాలనలో బ్రిటిష్ అధికారులు ప్రతి వారం స్వేద తీరటం తప్పనిసరిగా పాటిస్తారు. అలాగే వారి వారి విధులు ఎంత శ్రమతో చిత్తశుద్ధితో నిర్వహిస్తారో శని ఆదివారాల్లో బ్రిటిష్ అధికారులు వారి వారి కేంద్రాలలో కలవటం, అది శ్రీమతులతో అంటే వాడి కుటుంబ పరంగా హాజరు కావటం కూడా అంతే ఆనవాయితీ. ఇందుకు ప్రత్యేకంగా ఆహ్వాన పత్రికలు కూడా ముద్రణ చేయించటమే ఇక్కడ విశేషం. ఇక్కడ కనిపించేవి 1923 నాటి దొరల విందు ఆహ్వాన పత్రికలు. ఇందులో తేదీ, సమయం, లంచ్ లేదా డిన్నర్నా అనే స్పష్టంగా తెలియపరుస్తారు. లంచ్లో మెనూ వివరాలు కూడా పొందుపరుస్తారు. అలాగే 1923 డిసెంబర్ 16 ఆదివారం విందు ఆహ్వాన పత్రిక చూడండి. నిజానికి వారి కొంత మెను అర్థం కావటం లేదేమో కానీ డ్రస్డ్ క్యాబేజీ, క్యారెట్స్, టర్నిప్స్, బాయిల్డ్ పొటాటోస్, ప్రెస్డ్ బీఫ్, హెడ్ చీజ్, కోషిర్ బీఫ్, యార్క్ హాము, అమెరికన్ చెషైర్ లాంటి వెజ్, నాన్ వెజ్, హాట్ డ్రింక్స్ అన్ని ఏర్పాటు చేసినట్టు విందు పత్రికల్లో కూడా స్పష్టంగా ముద్రించడం వారి ఆనవాయితీగా మనకు తెలుస్తుంది. అలాగే ఇక్కడ ముద్రణ కూడా జరిగి ఉంది ఆహ్వాన పత్రికల్లో. అలాగే మనం 1926 జనవరి 14 డిన్నర్ విందు పత్రిక చూద్దాం. ఇక్కడ కూడా అన్ని ముద్రించారు. కానీ 1920 నాటికే పేస్ట్రీ, ఐస్ క్రీము, వెనిలా ఐస్ క్రీము, సూపు, ఫ్రూట్స్, కాఫీలు సైతం ఇక్కడ పొందుపరిచారు. మరోటి అంటే 1923 డిసెంబర్ 16 శనివారం దొరల విందు ఆహ్వాన పత్రిక గమనిస్తే రోస్ట్ బీఫ్, బాయిల్డ్ రైస్, బాయిల్డ్ పొటాటోస్ లాంటివి కూడా ఇందులో పొందుపరుచున్నారు. మందు తప్పనిసరిగా దొరల విందులో ప్రధాన పాత్ర వహిస్తున్నట్టు ఇందులో కూడా నమోదు చేశారు, ముద్రణ చేశారు. ఆంగ్లేయుల నాటి విందులో ఐటమ్స్ ప్రత్యేకంగా ఖరీదైన ఆహ్వాన పత్రికలు చూస్తుంటే వారు వారాంతపు కలయికకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో శ్రీమతులతో కలవటం కూడా మనకి అంతే ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలుస్తుంది. దాదాపు 100 ఏళ్ల నాటి ఇక్కడ దొరల సంస్కృతికి అద్దం పట్టే విందు ఆహ్వాన పత్రికలు ఇవి. ఇలాంటివి ఎన్ని తరిచి చూసినా కూడా అన్నిట్లో కూడా ఇలా మెనూ మెన్షన్ చేస్తుంది, తేదీ, సమయము అన్నీ కూడా ఉన్నాయి. ఇందులో తప్పనిసరిగా మందు, బీఫ్ లాంటి అన్ని ఐటమ్స్ కూడా బాహాటంగా మెన్షన్ చేస్తున్నారు. ఇలాంటి ఆహ్వాన పత్రికలు కూడా అప్పటి సంస్కృతికి, అప్పటి వాళ్ళ కాలానుగుణంగా వస్తున్న మార్పులకు, వారి అభిరుచులకి మనకి తెలుస్తూ ఉంది. ఇవన్నీ కూడా ఒక్కసారి మనం షేర్ చేసుకునే ఉద్దేశంతోనే ఈరోజు మీ ముందుకు కూడా తీసుకొస్తున్నాను. ఈ ఆహ్వాన పత్రికలు చాలా ఉన్నప్పటికీ అందులో అన్ని కూడా ఇలాగే ఉన్నాయి. అది మీ దృష్టికి కూడా తీసుకొద్దాం, మనం షేర్ చేసుకుందాం అనే ఆలోచన మాత్రమేను. నెల్లూరు ప్రైమ్ టీవీ నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ముందుగా నడిపించండి. సదా మీ మిత్రుడు ఈతకోట సుబ్బారావు.